నీ పాటకు బహుమానం ఈ మాత్రం మోతాదులో అన్నా లేకపోతే బాగుండదని నువ్వు పాట మొదలెట్టినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను పిచ్చుకున్నా. ఈ మాటలన్నీ నువ్వే అడుగుంటే ఎంత బుచ్చి కన్నా. చిట్టెలకి ఎవరో సింహం ఎవరో అప్పుడే ఎలా తెలుస్తుంది. ముసళ్ళ పండగ ముందున్నది, ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఇస్తా ఇంతకన్నా పెద్ద పార్టీ. ఆ రోజే చెప్తా నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం. ఈ రోజుకు వస్తా. గుడ్ నైట్. ఆ దెబ్బకి పారిపోయాను. ఎమర్జెన్సీ వార్డులో చేర్పించు, బిల్లు నాకు పంపించు. అలాగే సార్. మై గాడ్. చూడు బాబు, నువ్వు ఇంటికెళ్ళు. ఈ విషయం ఎవరికి చెప్పద్దు. అమ్మా సింధు, 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 ఏమైందమ్మా? ఏమైంది? ఈ కట్టేయండమ్మా. బాబు, నా బిడ్డకి ఏమైంది? మీరేమీ కంగారు పడకండి అమ్మా. కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది. డాక్టర్ గారే చూపించాను. వారే కట్టారు. కాసేపు మగతగా ఉంటుందన్నారు, అంతే. నూరేళ్లు చల్లగా ఉండు బాబు. ఇంతకీ నువ్వెవరు బాబు? నేను అనాథని మీకు ముందే చెప్పాను కదమ్మా. భరత్, భరత్, ఇంకెప్పుడు అనాథను అని అనకు బాబు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ అనాథలు కారు. చెల్లెలు అనుకునేగా దాన్ని కాపాడావు. అలాంటప్పుడు నేను మాత్రం నీకు అమ్మని కాకుండా పోతానా? నేను నీ అమ్మనే అనుకో బాబు. నువ్వు ప్రమాదాలు తెప్పించడంలోనే సమర్థుడు అనుకున్నాను. తప్పించడం కూడా వచ్చునా? అసలు ఒప్పించడం కోసమే అప్పుడప్పుడు ప్రమాదాలు తెప్పించడం నాకు అలవాటు. ఎనీహౌ, మా అమ్మాయిని కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే, ఏమిటిది రక్తం? బహుశా మీ అమ్మాయిని రక్షించే సందర్భంలో ఆ కారు రేఖ గీసుకుపోయి ఉంటుంది. అదేమిటి పాపం తెలియక చెప్తా? చూడు, రక్తం ఎలా కారిపోతుందా. రామో, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టరా. అక్కర్లేదమ్మా, నేను వెళ్తాను. పర్వాలేదు, కూర్చో. ఓకే, చాలమ్మా, నేను కట్టుకుంటాను. థ్యాంక్స్. ఎందుకైనా మంచిది, బాగా తుడుచుకోండి. లేకపోతే చూసేవాళ్ళు ఎవరి రక్తంతో మీ చేతులు తడిచేయమనుకుంటారు. అబ్బే, నా చేతులు శుభ్రంగా కడుక్కున్నాను. మీరెంత కడుక్కున్నా ఈ సంబంధం, ఐ మీన్ ఈ రక్తానికి మీకు ఉన్న సంబంధం తేలిక మాసిపోదనుకుంటాను. భరత్, బ్యాండేజ్ రోజు మారుస్తూ ఉండు. గాయం త్వరగా మానిపోతుంది. నా గాయం అంత త్వరగా మానేది కాదమ్మా. వస్తానమ్మా. సారీ. రండి. ఏమిటా కట్టు? ఇది కట్టు కాదులేండి, బంధం, అనుబంధం. కూర్చోండి. థ్యాంక్స్.
సారీ గీత, నేను మీ బాస్ వాడుకుంటున్న చదరంగంలో నేను ఒక పాపం చేశాం. నీ ఉద్యోగం పోయింది, నన్ను క్షమించు. లేదండి, సమయానికి వచ్చి మీరు నిజం చెప్పినందువల్ల నా మర్యాద నిలబడింది. నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. గీత, మా ఆఫీసులో ఉద్యోగం చేస్తావా? నా ఉద్యోగం పోయిందని జాలిపడి నన్ను పిలుస్తున్నారా? లేదు, నీ ప్రతిభను గుర్తించి నీ నిజాయితీకి ఇష్టపడి నువ్వు నా దగ్గర పనిచేయాలని కోరుకుంటున్నాను. శాంతి కన్స్ట్రక్షన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్నది. అయినా నేను ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. ఎన్నో యోజనాల దూరం ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడ చూసినా శాంతి కన్స్ట్రక్షన్స్ బోర్డు స్థాపించాలి. అవి అభివృద్ధి చెంది ఇంకా ఎంతో ఎత్తుగా ఎదగాలి. నా ఆశయం సాధించుకోవాలంటే నీలాంటి సమర్థురాలు, నిజాయితీ పర్రాల సహాయం నాకెంతో అవసరం. మిస్ గీత, ఇఫ్ యూ ప్లీజ్ డోంట్ మైండ్, డోంట్ సే నో. వ్యాపారస్తులకు కూడా మనసు ఉండటం, అందులో డబ్బు కాక మమతలు మమకారాలు ఉండడం నేను మీ దగ్గరే చూస్తున్నాను. థ్యాంక్స్. కానీ నా ప్రశ్నకు అది సమాధానం కాదు. మామూలుగా మీ ఆఫీస్ ఎన్ని గంటలకు తెరుస్తారు సార్? 9:30. మై గాడ్, 9:45, 15 minutes లేట్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్యారీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు మన ఊళ్ళో కొత్తగా కట్టబోతున్న హోటల్ సంబంధించిన టెండర్ కాపీస్ అన్ని రెడీ సార్. మనం కోట్ చేయాల్సిన అమౌంట్ గురించి నేను మేనేజర్ గారు ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. ఎప్పుడు వచ్చారు? సార్, అంటే ఒక అండర్స్టాండింగ్ కి ఎప్పుడు వచ్చారు అని. ఆఫీస్ 9:30 చెప్పారు కదా, 9:25 కల్లా సీట్లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేనేజర్ గారు, సార్, నాకు చాలా సంతోషం ఉంది. ఐ థింక్ వీ షుడ్ సెలబ్రేట్ దిస్ ఈవెంట్. స్టాఫ్ అందరికి స్వీట్స్ పంచిపెట్టండి. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్ ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, ఈ కాంట్రాక్ట్ విలువ ₹1 కోటి. ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇతర లాలూచీలు కానీ ఉండవని మీకు నేను హామీ ఇస్తున్నాను. మైండ్ ఇట్, అడ్డదారులు తొక్కకుండా సవ్యంగా ప్రవర్తించిన వారికి ఈ కాంట్రాక్ట్ లభిస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. డాడీ, అందరూ వెళ్ళిపోయారు, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇది ₹2 కాంట్రాక్ట్ కాదురా. ఈ కాంట్రాక్ట్ చక్కగా పూర్తి చేసి చూపిస్తే ఇలాంటివి ఇంకా ఎన్నో మనకు వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ మన చేయి జారిపోకుండా చూసుకోవాలి. దీనికి ఎందుకు కంగారు పడతారు? ఈ సిటీలో మిమ్మల్ని మించిన కాంట్రాక్టర్ ఎవరున్నారు? ఒక్కడున్నాడురా. ఎవరు డాడీ అది? మిస్టర్ భరత్. వాడి గురించే భయపడుతున్నాను. హియా హియా. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ ప్రతాప్. మీకు నా మీద ఉన్న అమోఘమైన అభిమానానికి, అచంచలమైన విశ్వాసానికి ఎంతో కృతజ్ఞుడిని. ఐఎమ్ ఇండీడ్ గ్రేట్లీ ఇండెటెడ్ టు యూ. వెల్ ఎనీవే, ఈ కాంట్రాక్ట్ నాకే రావటం ఖాయం. ఎందుకంటే మీకు నా మీద ఉన్న విశ్వాసాన్ని నేనే తారుమారు చేసుకోలేను కదా. వెల్ మై డియర్ చిట్టి కన్నా, నీ మీద నాకున్న విశ్వాసం కన్నా నా మీద నాకున్న విశ్వాసం అమోఘం, అద్భుతం. నీకన్నా 30 సంవత్సరాలు ముందు పుట్టిన వాణ్ణి, ఈ వ్యాపారంలో చెయ్యి తిరిగిన తిమింగలాన్ని. సి మై డియర్ బుజ్జి కన్నా, నువ్వు తిమింగలం అయితే ఆ తిమింగలాన్నే తలక్రిందులు చేయగల గాలాన్ని నేను. నిన్నే కాదు, నీ అబ్బ తిమింగలాన్ని కూడా గాలం వేసి అలా అలా లాగేయగలను, కాంట్రాక్ట్ కొట్టేయగలను. నో, ఈ కాంట్రాక్ట్ నాది. ఇస్ ఇట్ సో? ఛాలెంజ్? ఛాలెంజ్. డన్.